నమస్తే అండి. నేను హిందూ వివాహ వేదిక గ్రూప్ అడ్మిన్ని. నా పేరు బండి సూర్యనారాయణ. ఈరోజు మన పిల్లల యొక్క పెళ్ళిళ్ళ విషయంలో గ్రహాలు, నక్షత్రాలు మరియు వాటి దోషాలు ఇవన్నీ అసలు పరిగణలోకి తీసుకోవాలా? వాటి మూలాలు ఏంటి? అవి ఎప్పటి నుంచి ఆ శాస్త్రాలు ఉన్నాయి, లేకపోతే వాటిని మొత్తం వదిలేయాలా అన్న విషయాల గురించి చర్చించాలని మీ ముందుకు రావడం జరిగింది. మనకి ఆదిమ గ్రంథాలు వేదం అండి, చతుర్వేదాలు అని మనం అనుకుంటాము. చతుర్వేదాల్లో ఎక్కడా కూడా వివాహ సంబంధాలు, జాతకాలు చూసి వివాహ సంబంధాలు చేసినట్టు ఎక్కడా లేవు. తర్వాత రాను రాను అష్టాదశ పురాణాలు కూడా మనం ఒకసారి పరిశీలిస్తే దాంట్లో కూడా ఎక్కడ ఈ జాతకం చూసి, పుట్టినరోజు జాతకాలు అవి చూసి వివాహాలు కుదుర్చుకున్నట్టు లేదండి. అలాగే వాటికి అనుబంధంగా ఉన్న ఉపనిషత్తులు 104, తర్వాత నిక్షిప్తాలు అయ్యి కలిపి 108 అంటున్నారు. సరే, ఎన్ని అయితే ఎన్నండి. వాటిలో కూడా ఎక్కడా కూడా జాతకం చూసి పెళ్లి చేసుకున్నట్టు ఒక ఆధారం లేదండి. పోనీ అవన్నీ పురాతనమైనవి ఉన్నాయో లేవో మీరు చదివారా, మేము చదివేమా అంటారా? ఓకే, రైట్, అవన్నీ కూడా వదిలేద్దాం. ఈరోజు మనం వ్రతాలు, వ్రత కథలు చెప్పుకుంటున్నాం కదండి. వినాయక వ్రత కథ, త్రిమూర్తుల యొక్క వ్రత కథ, అలాగే రామవ్రత కథ, సత్యనారాయణ వ్రత కథ, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. వాటిలో ఎక్కడైనా వివాహాల సందర్భాల్లో వధూవరులకి జాతకం చూసి వివాహాలు కుదిర్చినట్టు ఎక్కడైనా మీరు కానీ చూసారా? నేనైతే చూడలేదు, వినలేదు. పోనీ ఇవన్నీ కూడా వదిలేయండి సార్. అయితే మీ పూర్వీకులు, మా పూర్వీకులు, తాతలు, తండ్రులు ఎవరైనా జాతకాలు చూసుకుని వివాహాలు చేసుకున్నారా? లేదు కదా. మరి ఈ 20 సంవత్సరాల్లో ఈ జాతకాలని ఇంత బలంగా మనల్ని ఎవరు దించారు? ఎలా దిగేమో మనం? జాతకం లేకపోతే అసలు ఏమీ లేదు అనే టైప్లో ఉండిపోయామే. మన పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కుటుంబ నేపథ్యం ఎలాంటిది, మంచిదా చెడ్డదా, అబ్బాయి ఆరోగ్యం ఎలాంటిది, అబ్బాయి పనుల పట్ల బాధ్యత ఎలా ఉంటాడు, అలాగే ఆర్థిక విషయాల పట్ల ఎలా ఉంటారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వృత్తి, ఉద్యోగం, ఇంకేమీ కాదు, ముందు జాతకమే మనకు ముఖ్యమండి. ఇది ఎవరో హిందూ వివాహాల విషయంలో మనల్ని పాడు చేయాలన్న ఉద్దేశంతో ఈ 20 సంవత్సరాల్లో ఎవరో బలంగా చొప్పించారండి. అయితే కొంతమంది స్వార్థ ప్రయోజనాలకి మన పెద్దలు కావచ్చు, పురోహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీటిని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఆ జాతకాలు, చక్రాలు అయ్యేసి. ఒక్కటి ఆలోచించండి, భగవంతుడు ఒక మంచో చెడో ఒక వ్యక్తికి అనుసంధానించాడు అనుకోండి. భగవంతుడు, బ్రహ్మదేవుడు రాశాడు, నువ్వు ఈ కర్మ నువ్వు అనుభవించాలి అని. దాన్ని ఒక పురోహితుడో లేదా ఇంకొకళ్ళు దాన్ని తప్పించగలిగే శక్తి ఉంటే ఇంకా బ్రహ్మదేవుడి ఫోటో ఎందుకండి? ఈ వీళ్ళ ఫోటోవే మనం పెట్టుకుని ఇక్కడ పూజ చేసుకోవచ్చు కదా. ఆఫ్టర్ ఆల్ బ్రహ్మదేవుడితో పని ఏముంది? ఈడే కదా మనకి భగవంతుడు. ఎందుకంటే మన చెడులన్నీ తప్పించగలిగేవాడు ఈయనే కదా. ఒకసారి ఆలోచించండి సార్. ఈ జాతకాల మొత్తంలో దయచేసి పిల్లల భవిష్యత్తు పాడు చేసుకోకండి. 35-40 సంవత్సరాలు దాటేసిన ఇంకా జాతకాలు అంటే పిల్లలకి అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ యవ్వన పరిస్థితి ఏంటి, పిల్లల్ని ఎప్పుడు కంటారు? నాశనం చేసేకండి తరాలని. దయచేసి ఈ జాతకాల పిచ్చ వదలండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఒకసారి ఆలోచించండి దయచేసి. నమస్తే.